అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తెనాలి ఐతానగర్లో నివసిస్తున్నటువంటి జాన్ విక్టర్ అనేటటువంటి ఒక రౌడీ షీటర్ని పరామర్శించడం జరిగింది. మనకు తెలుసు తెనాలి పిఎస్ రాములు నాయక్ గారు ఇలా రౌడీ షీటర్లకు అరికాలి కోటింగ్ ఇవ్వడం జరిగింది. దాంతో జగన్మోహన్ రెడ్డి గారి గుండె ద్రవించిపోయి రౌడీ షీటర్లను గంజాయి స్మగ్లర్లను విచ్చలవిడిగా కొడతారా అని చెప్పేసి ఆయన గారు వాళ్ళను పరామర్శించడానికి తెనాలి రావడం జరిగిందనమాట. తెనాలి వచ్చి అక్కడ యాజ్ యూజువల్ ఆయన స్టైల్లో వందలాది మందిని పోగేసుకొని బల ప్రదర్శన చేసుకొని తర్వాత ఆ జాన్ విక్టర్ అనేటటువంటి వాడి తల్లిదండ్రులను పరామర్శించి మాట్లాడి బయటకు వచ్చి ఇక మొదలుపెట్టాడు ఆయన స్థాయి పర్ఫార్మెన్స్ అనమాట. ఆస్కార్ రేంజ్ యాక్టర్ కదా, సో పర్ఫార్మెన్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు అనమాట. ఏమంటాడు, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యం సర్వనాశనం అయిపోయింది, శాంతి భద్రతలు అడుగంటిపోయినాయి, ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయింది, ఇంకా ఏదేదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. ప్రజాస్వామ్యం గురించి, శాంతి భద్రతల గురించి, స్వేచ్ఛల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు అనిపించింది నిన్న ఆ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు విన్న వాళ్ళకి అందరికీ. ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన పరిపాలనలో ఎవరైనా సరే ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడితే అక్రమంగా కేసులు బనాయించడం, జైళ్లకు దోయడం, ఇదే 5 సంవత్సరాల పాటు ఆయన చేసినటువంటి పని. ఇక ఆయన గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనారిటీలను, రెడ్లను, కాపులను, వాళ్ళను వీళ్ళను అని కాకుండా అన్ని వర్గాల వారిని ప్రతి ఒక్కరిని హింసించడమే పనిగా పెట్టుకొని హింసాత్మకమైనటువంటి పరిపాలన 5 సంవత్సరాల పాటు సాగించిన జగన్మోహన్ రెడ్డి గారు స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ ఉన్నారు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు, శాంతి భద్రతల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏది పడితే అది ఆయన నోటికి తిరగని పదాలన్నింటినీ కంఠస్థం చేసుకుని వచ్చి మరి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత చేసి ఆయన గారు సాధించింది ఏంట్రా అంటే తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పర్మనెంట్గా పండబెట్టడం. వాస్తవం, నేను జగన్మోహన్ రెడ్డి గారి ఈ పర్యటన ముగిసిన తర్వాత తెనాలిలో నాకు తెలిసినటువంటి చాలామంది ఫోన్ చేసి అడిగితే ఏంటమ్మా అక్కడ సిచ్యువేషన్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇలాగా పరామర్శించి వెళ్ళారు కదా, జనాలు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు అంటే అందరి దగ్గర నుంచి యునానిమస్గా నాకు తెలిసిన మాట ఏంటి అంటే తెనాలి నియోజకవర్గంలో ఇకపైన వైఎస్ఆర్సీపీ గెలిచేటటువంటి ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు గమ్మన తాడేపల్లి ప్యాలెస్లో గంటకు 4 పఫ్ఫులు తినుకొని పండుకొని ఉంటే కూడా ప్రశాంతంగా ఉండేదేమో, తెనాలిలో మళ్ళీ గెలుస్తుంది వైసీపీ అనే ఆశలన్నా ఉండేవేమో. కానీ ఆయన గారు ఈ రౌడీ షీటర్లను పరామర్శించడానికి రావడంతో తెనాలి నియోజకవర్గంలో కాదు మా జిల్లా మొత్తము వైసీపీ మళ్ళీ గెలిచేటటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి కొండ బద్దలు కొట్టేశారనమాట. ఈ జాన్ విక్టర్ అనేవాడు, ఈ నవీన్ అలియాస్ కిల్లర్ అనేవాడు, ఈ కరీముల్లా అనేవాడు, వీళ్ళు తెనాలి నియోజకవర్గానికి పట్టినటువంటి రాక్షస మంద. వీళ్ళను పెంచి పోషిస్తూ ఉండేది వైసీపీ లీడరు మాజీ ఎమ్మెల్యే శివకుమారు. వీళ్ళిద్దరికి పైన హెడ్గా ఉండేది జగన్మోహన్ రెడ్డి. ఈ రాక్షసులంతా చేరి నియోజకవర్గాలలో ప్రజలను పీడించుకొని తినడమే వీళ్లకు ఒక పనిగా ఉండేదన్నమాట. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఈ రౌడీ షీటర్లను, గంజాయి స్మగ్లర్లను, గూండాలను, ఇట్లాంటి సంఘ విద్రోహ శక్తులందరినీ ఎక్కడికక్కడ ఏరేసుకొని జైళ్లకు పంపుతా ఉంటే అట్లాంటి నేరస్తులందరికీ మీరేం భయపడద్దు, మీకు నేనున్నాను, నేరస్తులందరికీ కాపు కాసేటటువంటి కాపలాదారుగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు అనేటటువంటి సందేశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేరస్తులందరికీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పంపడం జరిగిందనమాట. ఇది చూసిన తర్వాత ప్రజలంతా వీళ్ళు మారరు, వీళ్ళు మా ప్రాణాలు తీయడానికే, మా రక్తం తాగడానికే దావరించారు, వీళ్ళను మళ్ళీ అధికారంలోకి కాదు కదా కనీసం వీళ్ళని ఎమ్మెల్యేలుగా కూడా గెలిపించకూడదని నిన్నటితో ఫిక్స్ అయిపోయినటువంటి పరిస్థితి. అన్ఫార్చునేట్లీ నిన్న జూన్ 3వ తారీఖు, ఈరోజు జూన్ 4వ తారీఖు, ఏడాది క్రితము జూన్ 4వ తారీఖున ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ 1 గంట అవుతుంది. ఈ పాటికే వైసీపీ నాయకులంతా తట్టబుట్ట సర్దుకొని పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు పారిపోయినటువంటి పరిస్థితి. ఏడాది పొద్దయింది, వీళ్ళకి అధికారం పోయి ఇప్పటికీ వీళ్ళకు అహంకారం తగ్గలేదు, ఇప్పటికీ వీళ్ళకు మదం తగ్గలేదు, ఇప్పటికీ వీళ్ళ కండ్లకు అలుముకున్న పొరలు మాత్రము తగ్గడం లేదు. కూటమి ప్రభుత్వం వీళ్ళని ఎక్కడికక్కడ ఇంకా అణిచివేయాలి. ఆ రెడ్ బుక్లో ఇప్పటిదాకా ఏదో 5-6 పేజీలు తెరిచినట్టున్నారు, ఇంకా మిగిలిన పేజీలు కూడా తెరిచేసి ఈ వైసీపీ వాళ్ళందరినీ సమస్తము జైళ్లకు పరిమితం చేసేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది అభివృద్ధిలో మిగతా రాష్ట్రాల కంటే ముందు ఆటోమేటిక్గా పరుగు పెడుతుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో అలాగే గ్రౌండ్లో కూడా మాట్లాడుకుంటూ ఉండేటటువంటి పరిస్థితి. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.